హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎన్టీఆర్ అన్న 'వార్ 2' మూవీ గురించి ఒక ఫోటో అయితే వచ్చింది భయ్య. ఈ ఫోటో చూడగానే నాకు ఒకటే అనిపించింది. ఏందిరా బాబు, ఎన్టీఆర్ అన్న ఈ రకంగా ఉన్నాడు అని. ఏంటంటే 'వార్ 2' మూవీలో మన ఎన్టీఆర్ అన్న విలన్‌గా ఉంటారని చాలామంది అయితే చెప్పారు భయ్య. అయితే విలన్‌గా కాదు, ఈ మూవీలో మన ఎన్టీఆర్ అన్న మరియు హృతిక్ రోషన్ ఇద్దరి కాంబినేషన్‌లో ఒక మిషన్ జరుగుతుందని నాకు అనిపించింది భయ్య. ఇద్దరు అన్నమాట ఏజెంట్లు అయితే ఉన్నారు. ఈ ఫోటో చూడగానే ఎన్టీఆర్ అన్న ఏంట్రా బాబు ఈ రకంగా ఉన్నాడు, ఏజెంట్‌లా ఇంత బాగుంటాడా అని నాకు అనిపించింది భయ్య. ఈ మూవీలో కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలైతే బయటకొచ్చాయి. అలాగే అనమాట ఫోటోలు వదిలారు మూవీ టీమ్. ఆ మూవీలో అనమాట వీళ్ళ కాంబినేషన్ వేరే లెవెల్ అయితే ఉంటుందంట. ఎన్టీఆర్ అనే ఎంట్రీ మాత్రం ఎస్పెషల్లీ చాలా బాగుంటుందండి భయ్య. అదే కాకుండా దీంట్లో అనమాట మన ఎన్టీఆర్ అన్న క్లైమాక్స్ ఫైట్ సీన్ అయితే షూట్ చేస్తున్నారంట. ఆ ఫైట్ సీను దాదాపు ఒక 100 మందితో అయితే ప్లాన్ చేశారంట భయ్య. అయితే అది మొత్తం అయిపోయిన తర్వాత ఈ మూవీ 2025 డిసెంబర్‌లో అయితే వస్తుందంట భయ్య. ఎన్టీఆర్ అన్న అనమాట మన తెలుగులోనే కాదు, బాలీవుడ్ దగ్గర కూడా వాళ్ళని వణికించాలనమాట రెడీ అవుతున్నాడు భయ్య. నాకు ఒకటే అనిపించింది, తెలుగులో అనమాట యంగ్ టైగర్ ఎన్టీఆర్ అంటే చాలు ఎవరైనా సరే ఫిదా అవ్వాల్సిందే. అలాంటి తోప్ మ్యాన్ ఆఫ్ మాస్ హీరో అని చెప్పొచ్చు ఎన్టీఆర్ అని. అయితే మనోడు అనమాట బాలీవుడ్ దగ్గర పోయి కూడా దున్నుతున్నాడని చెప్పొచ్చు. ఈ పోస్టర్‌తో, ఈ మూవీతో అక్కడ వాళ్ళని కూడా వణికిస్తాడు భయ్య. అక్కడ హీరోకి సరిసమానంగా ఉన్నాడు అంటే అది మామూలు విషయం కాదు. హృతిక్ రోషన్ అంటే చాలా పెద్ద హీరో భయ్య. అతనితో అనమాట ఒక మూవీ అంటే అది మామూలు విషయం కాదు. ఎన్టీఆర్ అన్నకే సాధ్యం భయ్య ఇలాంటి సినిమాలు తీయాలి అంటే. అయితే 'వార్ 2' మూవీతో అనమాట బాలీవుడ్‌లో కూడా మంచి క్రేజ్ అయితే సంపాదించుకుంటాడు భయ్య. 'త్రిబుల్ మూవీతో ఎలాగో ఉంది మంచి క్రేజ్ అనమాట. కానీ అక్కడే పోయి వాళ్ళతో అనమాట ఒక భారీ సినిమా తీస్తున్నాడు అంటే అది మామూలు విషయం కాదు. అయితే ఈ పోస్టర్‌లో అనమాట ఈ రకంగా ఏజెంట్‌లా కనిపించాడు అంటే అది మామూలు విషయం కాదు భయ్య. మన ఎన్టీఆర్ అన్న ఈ మూవీతో చాలా పెద్ద హీరో అవుతాడని నాకు అనిపించింది. ఈ మూవీ తర్వాత మన ఎన్టీఆర్ అన్న చాలా సినిమాలు అయితే తీస్తున్నాడు. కానీ ఈ మూవీయే చాలా స్పెషల్. ఎందుకంటే దీంట్లో ఎన్టీఆర్ అన్న బాలీవుడ్ వాళ్ళతో సినిమా తీస్తున్నాడు. అదే కాకుండా దీంట్లో ఏజెంట్ మన ఎన్టీఆర్ అన్న. ఏజెంట్ నుండి విలన్‌గా మారుతాడో మరియు విలనే ఏజెంట్‌లా మారుతాడో అనేదన్నమాట మనం మూవీ చూసి తెలుసుకోవాలి. కానీ ఈ పోస్టర్ మాత్రం అదిరింది భయ్య. నాకు చాలా బాగా నచ్చింది. ఈ పోస్టర్ ఒకవేళ మీరు చూసుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కొద్దిగా లైక్ చేసి ఛానల్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్. ఇంత మంచి మంచి అప్డేట్స్‌తో ఉన్నా కదా.